ఏ స్థలానికి సంబంధించి అయినా సరే స్థలం ఉన్నప్పుడు తెంపు అనేది కావాలి. ఎందుకంటే రోడ్లు ఏ రోడ్డు ఏ డైరెక్షన్లో ఉంది, తూర్పు ఉందా, ఉత్తరం ఉందా, దక్షిణం ఉందా, పడమర ఉందా, ఇటుంది అనేటువంటిది చూసుకోవాలి. అంటే పెరగవలసినటువంటి రోడ్డు ప్రహరీ లేనప్పుడు పెరగవచ్చు, లేదు ఇదంతా ఎందుకు అనుకున్నప్పుడు మీ స్థలం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చుట్టూ ప్రహరీ కట్టుకోవడం మంచిది. నైరుతి మూలమట్టానికి కలుపుకొని ఈశాన్యం పెంచుకుంటూ గనక ప్రహరీ మీరు కట్టుకోగలిగితే ఎటువంటి ఎఫెక్ట్ అనేది మీకు జరగదు. అంటే అప్పుడు పెరగాల్సినటువంటి మూల ఈశాన్య మూలే పెరుగుతుంది, పెరగకూడనటువంటి మూల దక్షిణం కానీ, నైరుతి కానీ, పడమర కానీ, పశ్చిమ వాయువ్యం కానీ, ఉత్తర వాయువ్యం కానీ పెరగదు. అందుకనే ఒకవేళ మీకు స్తోమత లేకపోతే ఇంటి ఫౌండేషన్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకైనా సరే ప్రహరీ నిర్మాణం చేసుకోండి. చేసుకోవడం వల్ల మూలలు పెరిగేటువంటి అవకాశం మీకు ఉండదు. అలా చేసుకొని తర్వాత మీకు స్తోమతున్నప్పుడు పైకి ప్రహరీ అనేది నిర్మాణం చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రహరీ కట్టకుండా మాత్రం నిర్మాణాలు చేస్తే, లేదు వాస్తు ప్రకారం వాస్తు శాస్త్రాన్ని మనం పాటించకుండా నిర్మాణాలు కనుక చేస్తే ఖచ్చితంగా కూడా మనకి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క వాయువ్య స్థలం వ్యాపారానికి మరియు గృహ నిర్మాణాలకు కూడా పనికి వస్తుంది. కానీ శాస్త్రాన్ని పాటించి నిర్మాణాలు చేయండి.